హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవైతే నేను ఇప్పుడే జస్ట్ మెటీరియల్స్కి వెళ్ళేసి వచ్చాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఇప్పుడు మనం శారీస్కి ఫాల్స్ మ్యాచింగ్స్ లైనింగ్స్ అంటే కామన్గా మనకి జెంట్స్ కూడా తీసుకొచ్చి ఇస్తారండి. కాకపోతే ఇప్పుడు వీటికి ఏమైనా వేయాల్సినవి మనం లేసులు కానీ ఏమైనా వర్క్ చేయడానికైతే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. కాబట్టి మనం టైలరింగ్ చేసుకుంటా ఇంట్లో పని చేసుకుంటా మళ్ళీ ఈ మెటీరియల్స్కి వాటికని టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటివి అయితే మనం కలర్ మ్యాచింగ్లు కట్ చేసి ఇస్తే తీసుకొస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఈ 2-3 రోజుల్లో కుట్టాల్సిన వాటికి మెటీరియల్స్ అండి. సో వీటి వరకు నేను మొత్తం ఇలా సంచిలో ముక్కలు కట్ చేసుకొని వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అన్నమాట. మనం టైలరింగ్ చేస్తూ మామూలుగా లైనింగ్ ఫాల్స్ వరకు తీసుకొచ్చి వేసుకుంటే సరిపోయిద్ది ఇక అంతే కదా అని అంటూ ఉంటారు కొంతమంది. ఫాలు లైనింగే కదా తెచ్చి వేస్తారు కదా అన్నట్టు మాట్లాడతారు. ఇవైతే మనం కూడా వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లో జెంట్స్ తీసుకొచ్చేస్తారు. కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు వీటి కోసం మ్యాచింగ్లు కానీ వాటికని తిరగడానికి ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి. ఒక బ్లౌజుకి మనం ఏమైనా ఇప్పుడు నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 250 అయితే ఈ వర్క్ బ్లౌజులకి వీటికి చూసారా, ఇది ఒక స్టిచ్ పడిద్ది, ఒక స్టిచ్ వచ్చేసి చేత్తో వేయాల్సి వస్తుంది. వీటికి మనం ఎంత టైం స్పెండ్ చేస్తామో మిషన్ మీదే కాదు, ఇది పూర్తయ్యేదాకా ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మనం పని వదిలేసి మరీ షాపులకి వెళ్ళి ఇంత టైం స్పెండ్ చేసి వీళ్ళకి మ్యాచింగ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్కి వేయడానికి, ఇవి వచ్చేసి నెక్కి వేయడానికి లేసు, ఎన్ని గంటలు నిలబడి మనం లేస్లో అవి తీసుకొచ్చి వేస్తూ ఉంటాము. మన కష్టాన్ని వీళ్ళైతే ఖచ్చితంగా గుర్తించట్లేదని ఈ మధ్య అర్థమవుతుందండి. ఏమైనా ప్రైజుల గురించి చెప్తే ఎలా అంటే ఎంత ఉండిద్దా వామ్మో అన్నట్టు అనుకుంటారు. వచ్చేసి ఇంత ప్రైజులు మనకి 200 పడుతున్నాయి. ఇప్పుడు ఇవి 2 వచ్చేసి 200 పడుతున్నాయి. మరి ఇవన్నీ పూసలకి వీటికి ప్రైజెస్ ఇంత అమౌంట్లు మనకి అవుతుంటే ఒకసారి స్లిప్పులు కూడా చూపిస్తాను. ఇంత అమౌంట్ పెట్టి మనం తీసుకొచ్చి వేస్తుంటే చూడండి, 2 స్లిప్పులు ఒకసారికి వెళ్ళేసి వస్తాయి. ఎంత అమౌంట్. మనం మెటీరియల్స్కి వెళ్ళాలి, స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు మనం కాల్ చేసి మెటీరియల్స్కి వెళ్ళాలమ్మా కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేయండి అంటే రేపు ఎల్లుండి అని అంటారు. మరి మనం వీటికి చూసుకోవడానికి ఎక్కడ చూసుకుంటాం అంటే, డబ్బులు వచ్చినాయి నెక్స్ట్ వాళ్ళకి మెటీరియల్స్ తీసుకురావాలి కదా అని వాడుకోకుండా జాగ్రత్త చేసుకోవాల్సి వస్తుందండి. ఇది చూసుకోండి, దీనికి వచ్చేసి ఇది ఈ లేస్ వేయడానికి తీసుకొచ్చాను. వీటికి వచ్చేసి ఇవి వీళ్ళ కోసం మనం ఇంత టైం స్పెండ్ చేస్తాము. ఇంత టైం స్పెండ్ చేసి రెస్ట్ లేకుండా బట్టలు కుడుతుంటే డబ్బుల కోసమే కదా అన్నట్టు మాట్లాడతారు. ఓన్లీ డబ్బుల కోసమే చూసుకుంటే మీరు తెచ్చిస్తే లైనింగ్ మేము కుడతాం అన్నట్టు ఉంటాం కదండి. మన కస్టమర్స్ మనం నీట్గా కుట్టాలి, వీళ్ళకి ఖచ్చితమైన మ్యాచింగ్ మనం తీసుకురావాలి, గ్రాండ్ లుక్ క్రియేట్ చేయాలి వీళ్ళ ఫంక్షన్స్కి అని చెప్పి ఎలా ప్రయత్నిస్తాం మనం. అయితే ఇవి వచ్చేసి లెహెంగాకి వీళ్ళు కూడా మనం ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం. మన వీడియోస్ మన కస్టమర్స్ కూడా చూస్తున్నారండి, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కొంతమంది మమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుండిద్ది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను అన్నమాట. ఈ లెహెంగాకి కూడా మల్టీ కలర్ వచ్చింది కాబట్టి దీనికి కూడా ఇవే తీసుకొచ్చాను హ్యాంగింగ్స్. వీటికి వచ్చేసి మళ్ళీ ఈ బీడ్స్ అన్నీ వెతకడం, వాళ్ళు తీసి ఇవ్వడం, మెటీరియల్ షాప్స్ దగ్గర ఎంత టైం పోతుందో మనకి చూశారు కదండి. మనం టైం స్పెండ్ చేసేది వీళ్ళ కోసం. వీళ్ళు మనల్ని అర్థం చేసుకొని టయానికి డబ్బులు ఇచ్చి కొంచెం ఇంత అమౌంట్ పెట్టి తీసుకొచ్చేటప్పుడు, ఇప్పుడు ఒక లైనింగ్ బ్లౌజ్ అంటే 250లో అయిపోయిద్ది కాబట్టి మనం కూడా ఈ 200-250నే కదా ఒక లైనింగ్ ఫాల్ అయితే తెచ్చి వేయగలము. ఇంత అమౌంట్ పెట్టి మనం తీసుకొచ్చేటప్పుడు కొంచెం మనకి కూడా వీళ్ళు ఫంక్షన్ బట్టలు ఇచ్చేటప్పుడు ఒక 500-1000 కొంచెం, లేదా ఒక 200-300 మనకి మెటీరియల్స్కి డబ్బులు ఇస్తే బాగుండిద్ది. మనం కూడా అడగాలండి, ఖచ్చితంగా అడిగి కొత్త టైలర్స్ ఎవరైనా అయితే మనకిప్పుడు ముందు కుట్టున్నాం కాబట్టి ఆ అమౌంట్ వస్తే తీసుకొస్తున్నాం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే టైలర్స్ అయితే వాళ్ళు కొత్తగా కుట్టుంటారు, డబ్బులు కూడా అమౌంట్ ఏం లేకపోయినా ఇంట్లో మరీ ఎదురుపెట్టి కుట్టాల్సినంత ఇబ్బంది పడొద్దండి. మీకు మెటీరియల్స్కి అవుతాయి అనుకుంటే లైనింగ్ ఫాల్ అయితే తెస్తూ ఉండి పై మెటీరియల్స్ ఏమైనా అయితే ఫస్ట్ 200-100 ఎంతో కొంత
మీరు తీసుకోండి అమౌంట్. సింగిల్ లేస్ ఇలా సింగిల్ లేస్ వేసే పని అయితే పర్లేదు, తెచ్చి వేస్తామని చెప్పి కుట్టిన తర్వాత తీసుకోండి. ఇంత తీసుకురావడం అయితే మాత్రం ఫస్ట్ ఖచ్చితంగా అడ్వాన్స్ తీసుకోండి. చూడండి, వీటికి ఇవే 200 అయితే మొత్తం కలిపి ఎంత ఉంటాయో చూశారు కదా. ఇలాంటి ఇబ్బందులు మీరు పడొద్దండి. మరి ఇప్పుడు మనకు కూడా 1వ తారీఖులో స్టార్ట్ అయితే ఏదో ఒకటి కట్టుకోవాల్సినవి ఉంటాయి. ఇంత కష్టపడి మనం కుట్టి నేను కాల్ చేసి డబ్బులు ఇట్లా 1వ తారీఖులో వచ్చాయంటే, ఒక ఆంటీ అయితే మాకు కూడా అన్నీ కట్టుకోవాల్సినవి ఉన్నాయమ్మా, చూసి ఇస్తానులే, అన్నీ కట్టుకోవాలిగా తర్వాతే కదా మీకు అన్నట్టు మాట్లాడింది. అంటే 1వ తారీఖులు వాళ్ళకే, మనకు ఉండవు అన్నమాట. నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఊరు వెళ్తున్నాము, తిరుపతికి వెళ్తున్నాం అన్నమాట చెప్పి తీసుకెళ్లారు కాబట్టి, సరే వెళ్తున్నారు కదా, వెళ్ళొచ్చిన తర్వాత ఇస్తారు కదా అన్నట్టు అయ్యాను. ఇప్పటికి వెళ్ళేసి వచ్చి వాళ్ళు కూడా 2 నెలలు అయింది, అయినా ఇప్పుడు దాకా డబ్బులు పంపలేదు. సో ఇప్పుడిప్పుడే నేను కూడా అర్థం చేసుకుంటున్నాను, డబ్బులు మనం మెటీరియల్స్కి ముందు తీసుకుందాము, తర్వాత కుట్టినప్పుడు కూడా మన అమౌంట్లో సగానికి పైన ఇచ్చాక 25% రేపు ఎల్లుండి ఇస్తామంటే ఇచ్చేసేయండి. ఇంకోటి వచ్చేసి, ఇప్పుడు మెటీరియల్స్కి బ్లౌజ్ కుట్టినందుకు 2 కలిపి చెప్తుంటే అమౌంట్ ఇంత ఎక్కువ అమౌంటా అని అంటున్నారు. మీరు బ్లౌజ్ మీరు స్టిచ్ చేసినందుకు ఒక అమౌంట్ చెప్పేసేసి, మీ మెటీరియల్స్ వరకు ఇంత అమౌంట్ అయ్యింది అని చెప్పి స్లిప్పు క్లియర్గా రాసి ఇవ్వండి. ఎందుకంటే మొత్తం కలిపి బ్లౌజ్కి వచ్చి ఇప్పుడు ఇవన్నీ వేసినందుకు కలిపేసి మనం 500 600 చెబుతుంటే వాళ్ళు ఇంత అమౌంట్ అంటున్నారు. సో వీటికి పడ్డ అమౌంట్ వీటికి సపరేట్గా, మనం స్టిచ్ చేసినందుకు సపరేట్గా చెప్పండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి 250. ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు ఇవి అంటించాలి, పూసలు కుట్టాలి, ఈ లేస్కి కూడా హ్యాండ్తో మళ్ళీ స్టిచ్చింగ్ వేయాలి కాబట్టి ఎంత అమౌంట్, 300, 350, 250 అనేది బ్లౌజుకు సపరేట్గా, ఫాల్ వేసినందుకు సపరేట్గా చెప్పేసి, మీకు తెచ్చిన మెటీరియల్స్కి అమౌంట్ ఇంత, ఈ అమౌంటు అని చెప్పేసి లైనింగ్ ఫాల్ కూడా వేసి మీ మెటీరియల్స్కి మీ సపరేట్గా, మనం కుట్టినందుకు సపరేట్గా చెప్పాలండి. 2 కలిపేసి మీది స్టిచ్చింగ్ అయిపోయింది, అమౌంట్ ఇంత అని చెప్పారంటే ఇంకా అంతే, వాళ్ళు షాక్ అయిపోతారు. పలానా చోట కుట్టడానికి ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పేసుకుంటారు. సో మన కస్టమర్స్ కూడా, సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా చూస్తుంటే మనల్ని అర్థం చేసుకుంటారు, మన బాధ కూడా అని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను. అందరూ కూడా బ్లౌజులకి పక్కన వాళ్ళకి పలానా చోట అమౌంట్ ఎక్కువ తక్కువ అని చెప్పుకునే ముందు ఫస్ట్ మీకు ఏ బ్లౌజ్ కుట్టారు, నార్మల్ బ్లౌజ్ కుడుతుంటే 100, నా చేతి పని చేస్తే 200, అది లైనింగ్ బ్లౌజ్ అయితే 200 కదా, అంటే ఈ ఎక్స్ట్రా ఏమైనా వేస్తేనే కదా మనకు కూడా అమౌంట్ వాళ్ళు తీసుకుంటుంది. ఏమీ లేకుండా అయితే అమౌంట్ తీసుకోరు కదా అని ఒక్కసారి ఆలోచిస్తే బాగుండిద్ది. కష్టానికి తగ్గ ఫలితం ఇస్తే బాగుండిద్దని నేను కోరుకుంటున్నానండి. సో అందరూ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇవన్నీ చూసుకొని వాళ్ళకి నీట్గా సమాధానం చెప్పుకోండి. ఏదైనా కస్టమర్తో మనం నవ్వుతూ ప్రేమగా ఒక మాట చెప్పి చూద్దాము. సో అందరూ టైలర్స్ కూడా ఇప్పుడిప్పుడే చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేసుకోండి. సో బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.